హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 66వ భాగం. సోఫాలో కూర్చుని కునికపాట్లు తీస్తున్న కావ్య దగ్గరికి వచ్చి చిన్నగా తడతారు లెమ్మన్నట్టు శ్యామల. మెల్లిగా కన్నులు తెరిచిన కావ్యతో, వెళ్ళి పడుకోరా, ఇంకా ఎంతసేపు ఇలా వేలుకుంటావు చెప్పు, వచ్చే నిద్రని ఆపుకుంటూ వెళ్ళి హ్యాపీగా నిద్రపోని చెప్తారు. నిద్రమతులో ఉన్న కావ్య విక్రమ్ వచ్చాడేమో అనుకుని, అత్త బావ వచ్చాడా మరి అని హాల్ మొత్తం చూపులతోని వెతుకుతుంది. లేదురా, ఇంకా రాలేదు అని ఆవిడ చెప్పగానే, అత్త బావకి ఫోన్ చెయ్యి, ఎక్కడున్నాడు అని చెప్పగానే తన మాట కాదనలేక ఫోన్ చేస్తారు ఆవిడ. ఫోన్ రింగ్ అవుతూ ఉంది. విక్రమ్ డ్రైవింగ్లో ఉన్నాడు. దాదాపుగా హాస్పిటల్ ఎంట్రన్స్లోకి వచ్చాడు. కాల్ చేస్తున్నది ఎవరా అనుకుంటూ చూసిన విక్రమ్కి తల్లి నుండి ఫోన్ రావడంతో అప్పుడు టైం చూస్తాడు. ఇంటికి రాకపోవడంతో చేస్తున్నారు అనుకుంటూ ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచించి కారు పార్క్ చేసి హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి కాల్ లిఫ్ట్ చేస్తాడు విక్రమ్. అప్పటి వరకు కాల్ రింగ్ అవుతున్నా విక్రమ్ లిఫ్ట్ చేయకపోయేసరికి టెన్షన్గా ఉన్నారు శ్యామల గారు. విక్రమ్ కాల్ లిఫ్ట్ చేయగానే కంగారుగా, ఎక్కడున్నావు విక్రమ్, ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది, ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతారు. తల్లి మాటలు వింటున్న విక్రమ్, మా కూల్ నేను డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్తాడు విక్రమ్. అది సరే, ఎక్కడున్నావు నువ్వు అడుగుతుంది శ్యామల. అదా, నేను హాస్పిటల్కి వచ్చాను మామ్ అని అది వీడియో కాల్ కావడంతో హాస్పిటల్ ఎంట్రన్స్ చూపిస్తాడు విక్రమ్. విక్రమ్ హాస్పిటల్ అనగానే టింగున కావ్య కూడా వాళ్ళ అత్త పక్కకి వచ్చి చూస్తుంది. చూసావుగా, ఫ్రెండ్కి బాగాలేకుంటే వచ్చాను, ఇవాళ కూడా ఇంటికి రావడానికి కుదిరేలా లేదు మామ్, నేను లేకుంటే తనకి ఇబ్బంది అవుతుందని విక్రమ్ చెప్పేసరికి, ఓకే విక్రమ్ పర్లేదు, ఫ్రెండ్ హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు, సరే జాగ్రత్త, నువ్వు నీ ఫ్రెండ్ డిన్నర్ చేయండి ఓకేనా అని కాల్ కట్ చేస్తారు ఆవిడ. విన్నావుగా, ఇవాళ కూడా రావడం లేదు విక్రమ్ ఇంటికి, ఇక వెళ్ళి పడుకో, ఏదైనా ఉంటే విక్రమ్ వచ్చాక చూసుకుందామని కావ్యని ఉద్దేశించి మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆవిడ. కావ్య నెట్టూరుస్తూ కోపంతో ఊగిపోతూ, ఎవరు ఆ ఫ్రెండ్, ఆడా మగా, ఎవరో అంత కావలసిన వాళ్ళు, నా ప్రయత్నాలకి అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి, ఛా అనుకుంటూ తన రూమ్కి చేరి అప్పటి వరకు చూసుకుని తెగ మురిసిపోతున్న మేకప్ని అద్దంలో చూస్తూ విసురుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వాటిని చెల్లా చెదురు చేస్తుంది. తను వేసుకున్న లిప్స్టిక్ని చెరిపేసి, నిన్ను ఎలాగైనా నా వాడిని చేసుకుంటాను బావా, నువ్వు నా ప్రాణం, నాకు నువ్వు దక్కకపోతే నేను బ్రతకలేనని అరుస్తూ బెడ్ మీద పడిపోతుంది. అలా నిద్రలోకి జారిపోతుంది కావ్య. శ్యామల గారితో మాట్లాడిన తర్వాత కార్ దగ్గరికి వెళ్ళి అతను తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్నీ తీసుకొని హాస్పిటల్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్. అలా విక్రమ్ తీసుకొచ్చినవన్నీ రూమ్లో పెట్టేసి ప్రణయ ఉన్న ఐసీయూ దగ్గరికి వస్తాడు. ఐసీయూ సెక్షన్ కావడంతో ఎవరూ లేరు అక్కడ. అంతా డిమ్ లైట్స్ వెలుగులో ఆ ఫ్లోర్ కార్నర్లో కిటికీకి దగ్గరగా చైర్లో కూర్చుని ఆదమరిచి నిద్రపోతుంది ప్రణయ. తనని అలా చూస్తుంటే విక్రమ్ మనసు బరువుగా మారిపోయింది. విక్రమ్ నేరుగా ఐసీయూ దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న సుధాగారిని చూస్తాడు. ఆమెని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది విక్రమ్కి, కానీ ఎక్కడ చూసానా అన్నది మాత్రం గుర్తుకు రావట్లేదు. అలా ఆమెనే చూస్తూ పక్కకి వచ్చేసాడు విక్రమ్. ఇక ప్రణయ అటు ఇటు తూలుతూ నిద్రపోతుంది. అనుకోకుండా ముందుకి తోలిపోయి పడబోయింది. వెంటనే విక్రమ్ ప్రణయని పట్టుకుంటాడు పడబోకుండా. హే, ఎవరది, నన్ను ముట్టుకుంటున్నావు, వదులు నన్ను అని నిద్రలోనే మాట్లాడుతుంది ప్రణయ. నిద్రలో కూడా ముద్దుగా మాట్లాడుతున్న ప్రణయని చూస్తూ, మొద్దు నేనే నీ ముద్దు అని ప్రణయ తలని అతని తలకి ఆనించుకుని మెల్లిగా నిద్ర లేపడానికి ట్రై చేస్తాడు విక్రమ్. కానీ అది కుదరకపోవడంతో చిన్నగా నిట్టూర్చి అక్కడంతా చూసి ఎవరూ లేకపోవడంతో ప్రణయ్ని అతని 2 చేతులకు తీసుకొని గుండెలు కదుముకొని లిఫ్ట్లో వాళ్ళ రూమ్కి తీసుకెళ్తాడు విక్రమ్. రూమ్లోకి వెళ్ళగానే బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లు తీసుకుని ప్రణయ్ మొహం మీద చినుకుల్లా వేస్తాడు. తడి తగలగానే నిద్రమత్తు లైట్గా వదలడంతో కళ్ళు తెరిచిన ప్రణయ్కి ఎదురుగా తననే చూస్తున్న విక్రమ్ కనబడేసరికి హి అంటే నవ్వి బెడ్ మీద అటు తిరిగి పడుకుంటుంది. ఓయ్ అలా పడుకుంటున్నావేంటి, లేలే నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు అంటూ మళ్ళీ కూర్చోబెడతాడు విక్రమ్. బద్ధకంగా కూర్చున్న ప్రణయ్ ఒళ్ళో ఉన్న వాటిని చూస్తూ,
ఏంటివి? ఎవరికి? ఎందుకు అని అడుగుతుంది నిద్ర మొహంతోనే ప్రణయ. అరే మొద్దు, ఎవరికేంటి? నీకే అవి. ఓపెన్ చేసి చూడు, ఏంటన్నది తెలుస్తుంది అని అక్కడ ఉన్న ఆ చిన్న సోఫాని బెడ్కి దగ్గరగా లాక్కొని కూర్చుంటాడు ప్రణయ్కి ఎదురుగా. విక్రమ్ మాటలకు అలాగే అన్నట్టు ఓపెన్ చేసి చూసిన ప్రణయ్కి అందులో డ్రెస్సులు కనిపించగానే, నాకేనా? మీరు నా కోసం తెచ్చారా అని మెరిసే కళ్ళతో విక్రమ్నే చూస్తుంది. అవును అన్నట్టు కళ్ళతోనే సమాధానం చెప్తాడు విక్రమ్. అలా 4-5 డ్రెస్సులు ఉండడంతో, ఇన్నెందుకు తీసుకున్నారు సార్? 2 సరిపోతాయిగా, రేపు ఇంటికి వెళ్ళి తెచ్చుకునేదాన్నిగా నేను. అనవసరమైన ఖర్చులు ఎందుకు చెప్పండి అని మాట్లాడుతుంది ప్రణయ. అనవసర ఖర్చులు ఏంటి? నా బంగారానికి తెచ్చాను, పైగా నిన్నటి నుండి ఈ చీరలోనే ఉన్నావు, నువ్వేమో నన్ను అంటున్నావని సైలెంట్ అయిపోతాడు విక్రమ్. సరే సరే మహానుభావ, చాలా మంచి పని చేశారు మీరు, చాలా అని మాట్లాడుతూనే బెడ్ మీద ఉన్న ఇంకో కవర్ చేతికి తీసుకుంటుంది ప్రణయ. ఆ కవర్ చూడగానే విక్రమ్ మొహమాటంగా పక్కకి తిరుగుతాడు. విక్రమ్ని గమనిస్తూ, ఏమున్నాయి ఇందులో అని చేతిని పెట్టి పైకి తీస్తుంది ప్రణయ. చేతిలోకి వచ్చిన తనని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని సిగ్గుతో తలని వాల్చేసి, మీరు మీరు ఇవెందుకు తీసుకున్నారని విక్రమ్ని అడుగుతుంది ప్రణయ. విక్రమ్ కొంచెం మిడియంగానే, అంటే అవసరం ఉంటాయి కదా అని. నేనేమి డీటెయిల్స్ చెప్పలేదు, అక్కడ ఉన్న ఒక అమ్మాయిని చూపించి సేల్స్ గర్ల్స్ని అడిగాను, వాళ్ళు ఆ అమ్మాయిని కనుక్కొని ఇవి ప్యాక్ చేసి ఇచ్చారు, నేనేమీ చూడలేదు అని నేల చూపులు చూస్తూ చెప్తాడు విక్రమ్. విక్రమ్ చెప్తున్న విధానానికి ప్రణయ మూతి ముడిచి కోపంగా చూస్తుంది. ఇక ఆర్గ్యుమెంట్ అనవసరం అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది ప్రణయ. విక్రమ్ తీసుకొచ్చిన వాటిలో ఒక డ్రెస్ వేసుకొని తన పొడవాటి జెండం విప్పుతూ కిటికీ నుండి బయటికి చూస్తుంది. ఈలోపు విక్రమ్ కూడా తన సూట్ తీసేసి నార్మల్ షర్ట్తో హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వస్తాడు. ఇంకా అక్కడే ఉన్న ప్రణయం చూస్తూ కిటికీ నుండి పడుతున్న వెన్నెల వెలుగులు మరింత మెరిసిపోతున్న ప్రణయ్ని చూసి మంత్రముగ్ధుడై ఆమె వెనుకగా వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు విక్రమ్. హఠాత్తుగా జరిగిన ఆ పరిమాణానికి 1 నిమిషం భయపడి తన నడుముని చుట్టుకున్న చేతుల స్పర్శ ఎవరనని తెలియడంతో ఊపిరి పీల్చుకుంటుంది ప్రణయ. ప్రణయ మెడ దగ్గర అతని రఫ్ గడ్డం చురుక్కున గుంజుకుంటూ గిలిగింతలు పెడుతుంటే వెచ్చని అతని ఊపిరితాలకి తెలియని మైకం కమ్ముకుంటుంది ప్రణయని. అలా ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ మెండిగా ప్రణయని తన ముందుకు తిప్పుకొని కళ్ళని వాచేసిన ప్రణయ మోముని చిన్నగా పైకెత్తుతూ ప్రేమగా ప్రణయ అని పిలుస్తాడు విక్రమ్. విక్రమ్ పేపులో ప్రేమ అర్థమవుతుండగా మెల్లిగా కన్నులు పైకెత్తి చూస్తుంది ప్రణయ. అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటుండగా సడన్గా ఒక కవర్ని వాళ్ళ మధ్యలో ఉంచుతాడు విక్రమ్. ఏంటిది అని చేతికి తీసుకుని చూస్తున్న ప్రణయ్తో, ముందైతే చూడు అని కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు. అందులో ఉన్నదానిని బయటికి తీసిన ప్రణయ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. లావెండర్ కలర్ పట్టు చీరాది, చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మరేమో. అద్భుతమైన డిజైన్తో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్తో సిల్వర్ కలర్ జెరీ పెద్దంచుతో చూడగానే ఆకట్టుకునేలా చాలా చాలా బాగుంది ఆ చీర. చాలా బాగుంది సార్, ఎవరికి తీసుకున్నారని అడుగుతుంది ప్రణయ దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ. ప్రణయ్ మాటకి అటు తిరిగిన విక్రమ్ ప్రణయ్ని సైడ్ నుండి హగ్ చేసుకుని, ఇంకెవరికి బంగారం? నీకే అంటాడు. నాకెందుకు సార్, ఇది చాలా కాస్ట్ ఉంటుందని చెప్తున్న ప్రణయ నడుముపై గిల్లి, ఎందుకు నీకోసం షాపింగ్కి వెళ్ళాను, అక్కడ అది చూడగానే నువ్వే గుర్తొచ్చావు, నీకు బాగుంటుంది అనిపించింది, వెంటనే తీసేసుకున్నాను అంతే అని కూల్గా చెప్తున్న విక్రమ్ మాటలకి, బాగుంది, చూసారంట, నచ్చిందంట, తీసుకున్నారంట, సరిపోయిందని దానిని పక్కన పెట్టేస్తుంది. ప్రణయ అలా చేయడంతో ఫీల్ అయిన విక్రమ్, నీకు నచ్చలేదా చెప్పు, వేరేది చూద్దాం అని అడుగుతాడు బెడ్ మీద కూర్చుంటూ. విక్రమ్ ఫీల్ అయినట్టు అతని మాటల్లో తెలుస్తుండడంతో, అలా కాదు సార్, అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకు, అది ఈ సిచ్యువేషన్లో అని అతని పక్కనే కూర్చుంటుంది అతని చేతిని చుట్టేస్తూ. కాస్ట్ గురించి నువ్వు మాట్లాడకు, సిచ్యువేషన్ ఇప్పుడు కాదంటే ఒప్పుకుంటాను, కానీ చూడగానే నచ్చింది, ఇక తీసేసుకున్నాను, నీకు నచ్చింది కదా, ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్, త్వరగా రా, అక్కడ ఫుడ్ పార్సల్ ఉంది, తీసి పెట్టవే, ఆకలిగా ఉందో అంటూ పొట్ట మీద చేతితో రబ్ చేసుకుంటూ అడుగుతాడు విక్రమ్. ఆ శారీ టాపిక్ అక్కడితో ఆపేయాలని ప్రణయ్ని ఇలా డైవర్ట్ చేస్తాడు విక్రమ్ తెలివిగా. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో
తెలియజేయండి. అలాగే మన పదాల పదరీలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.